సార్ మనము రీసెంట్గా 10 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకున్నాం స్టేట్ ఫార్మేషన్కి. కానీ 10 ఇయర్స్ అయినా కూడా ఓన్లీ వన్ గ్రూప్ వన్ నోటిఫికేషనే రిలీజ్ అయింది. దట్ టు 2 టైమ్స్ ప్రిలిమ్స్ ఈజ్ అబౌట్ టు క్యాన్సల్. సార్ మనతో పాటు ఫామ్ అయిన ఆంధ్రాలో దే కంప్లీటెడ్ 2 నోటిఫికేషన్ సక్సెస్ఫుల్లీ అండ్ దే ఆర్ రెడీ ఫర్ ద థర్డ్ వన్. ఐ వాంట్ యూ టు జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఆన్ దిస్. థ్యాంక్ యూ తేజస్వి. పెద్దపల్లి అన్నారు కదా, పెద్దపల్లిలో ఎక్కడ? రామగుండం ఏరియా. రామగుండం, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. ఎస్ సార్. మనం ఏం చేసామంటే, మనకు వాళ్ళకి తేడా ఏంటంటే, తెలంగాణ పోరాటమే నీళ్లు, నిధులు, నియామకాలు. సో నియామకాల్లో ఒక కాన్షియస్ డిసిషన్ ఏం తీసుకున్నామంటే, పాత జోనల్ వ్యవస్థ రద్దు చేసి కొత్త జోనల్ సిస్టమ్ తేవాలి. కొత్త జోనల్ సిస్టంలో రిజర్వేషన్ శాతం 95% చేయాలి. ఇది మనం ఒక ఎజెండా ఐటమ్ కింద పెట్టుకున్నాం. కాకపోతే దీనికి స్టిఫ్ ఆపోజిషన్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి. వాళ్ళు ఏమన్నారంటే, హౌ కెన్ యూ డూ దిస్, 95% లోకల్ రిజర్వేషన్ అంటే అది కరెక్ట్ ఎట్లా అవుతుంది, తప్పు, అది చేయమని చెప్పి దాదాపు 2 ఏళ్ళు ఆపినారు. గ్రూప్ 1 ఇవ్వకపోవడానికి కారణం నోటిఫికేషన్ ఇవ్వడానికి. ఇప్పుడు ఆంధ్రాలో నిజమే మీరు చెప్పింది, 2 సార్లు చేసినారు. మనం ఒక నోటిఫికేషన్ ఇచ్చినాము, కానీ అది కూడా ఒక చిన్న పేపర్ లీకేజ్ అని అదని ఇదని దానివల్ల పోస్ట్పోన్ అయింది. రెండోసారి కూడా కండక్ట్ చేశాం. 2 సంవత్సరాలు దానివల్లే జాప్యం జరిగింది. తర్వాత 95% లోకల్ రిజర్వేషన్ సాధించుకున్నాము. ఫైనల్గా కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి ప్రధానమంత్రితో కూర్చొని ఆయన కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. అంటే ఎందుకు 95% లోకల్ రిజర్వేషన్? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ అండ్ హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్లో ఈరోజు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చదువుకున్న పిల్లలు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి 10th క్లాస్ ఇక్కడ చదివిన పిల్లలు చాలామంది ఉన్నారు, లక్షల సంఖ్యలో ఉన్నారు. మరి మనం జాగ్రత్తగా చేయకపోతే ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ వచ్చిందో ఆ ఉద్దేశం నెరవేరదు అని చెప్పి ఆ 95% వెనకాల పడ్డాం. దానివల్ల కొంత లేట్ జరిగింది. సరే, తర్వాత కొంత కోవిడ్ వల్ల కూడా మాకు ఇంకా ఫైనాన్సెస్ ఎంత స్టాల్ అయిందో మీకు తెలుసు. 1 lakh crore లాస్ వచ్చింది. ఆ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినాము. మరి దురదృష్టం ఏంటంటే అందులో కూడా ఆ పేపర్ లీకేజ్ అంతా అవ్వడం. నిజానికైతే డెఫినెట్గా చేసి ఉండాలి. ఓన్లీ బికాస్ ఆఫ్ దీస్ 2 reasons అయ్యింది. 3వ పాయింట్ ఏంటంటే, మీరు చెప్పింది గ్రూప్ 1కి మొదటిసారి రాసింది 3.5 లక్షల మంది, రెండోసారి రాసింది అంటే రెండోసారి ఎగ్జామ్ పెట్టినప్పుడు 2.3 lakhs రాసినారు. వాళ్ళది కూడా కొంత ఆందోళన ఉంది. అంటే నాకు ఇన్ఫ్యాక్ట్ మేము మొన్న కామారెడ్డి పోతే మా లీడర్ ఉన్నారు ఒక ఆయన, రామరెడ్డి గారు. వాళ్ళ అమ్మాయి నేను అక్కడికి వాళ్ళ ఇంటికి పోతున్నాను తెలుసుకొని హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చింది. వచ్చి ఆ అమ్మాయి కూడా గ్రూప్స్కి ప్రిపేర్ అయింది. వచ్చి ఏమన్నా నువ్వు నాకు ఓటేస్తావా అంటే, గ్రూప్ 1 ఎందుకు ఇట్లా చేసినావు చెప్పు అన్నది. మా లీడర్ బిడ్డ, మా వామ్మో ఇంత కోపం ఉందా నా మీద అని ఐ ఎక్స్ప్లెయిన్ ద సేమ్ థింగ్ టు హర్. ఏం చెప్పినా అంటే, తల్లి ఇట్లా జరిగింది, 95% లోకల్ రిజర్వేషన్ సాధించడానికి కొంత టైం పట్టింది. ప్లస్ ఇంకొకటి కూడా చేసుకున్నాము తేజస్వి, ఏంటంటే మన జిల్లాలు పెంచుకున్నాం. మనం 10 జిల్లాల తెలంగాణ ఈరోజు 33 జిల్లాలు అయితే. ఇంకోటి జిల్లాల్లో కూడా ఎందుకు పెంచుకున్నామంటే, ఉదాహరణకి ములుగు భూపాలపల్లి ఉంది, లేదా మీ పెద్దపల్లి ఉంది, లేదా ఈ కొత్త జిల్లాలు ఏర్పడినవి ఏవైతే జరిగినాయో అందులో కూడా ఏం చూసినామంటే, స్టేట్ పోస్టులు, జోనల్ పోస్టులు, డిస్ట్రిక్ట్ పోస్టులు, ఈ మూడింట్లో సీఎం గారు మాకు పదే చెప్పింది ఏంటంటే, జనరల్గా ఎంప్లాయీస్ ఎవరైనా సరే పెద్ద సిటీస్లో ఉండడానికి ఇష్టపడతారు. హన్మకొండ, కరీంనగరు, లేదా వరంగల్లు, మన మహబూబ్ నగరు, నల్లగొండ, పాత జిల్లా కేంద్రాలు ఏవైతున్నాయో ఆడనే ఉండేందుకు ఇష్టపడతారు. ఇక ఛాన్స్ ఇస్తే మాత్రం అందరూ హైదరాబాద్నే ఉంటామంటారు, వాస్తవం చెప్పాలంటే. కాబట్టి కేసీఆర్ గారు అన్నది ఏంటంటే, క్యాబినెట్లో మనం ఈ చిన్న జిల్లాలని కొత్తగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం ఏర్పాటు చేసుకున్నాం. మరి అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడ కనుక ఎంప్లాయీస్ పనిచేయడానికి రాకపోతే, ఇప్పుడు ములుగు పిల్లగాడు ఉన్నాడు, లేదా ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి అక్కడే ఉద్యోగం రావాలి, అక్కడ ఆ ఉద్యోగాన్ని ఎవరో వరంగల్లో బాగా చదువుకున్న వాళ్ళు వచ్చి కొట్టేయకూడదంటే కొంత వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఉండాలి. సో ఇవన్నీ చేసేసరికి కొంత టైం పట్టింది. బట్ ఇట్ ఈస్ ట్రూలీ అన్ఫార్చునేట్, నిజంగా దురదృష్టకరం. ఆ పేపర్ లీకేజ్ అయిపోయి ఉంటే కనీసం మీరు చెప్పిన దానిలో 50% అన్న అచీవ్ చేసేటోళ్ళం. బ్యాడ్ లక్ ఏంటంటే పేపర్ లీకేజ్ కావడం, మళ్ళీ దాన్ని ప్రభుత్వమే పట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని ముందుకు తీసుకొని పోయే క్రమంలో ఉన్నాము. హోప్ఫుల్లీ విల్ రెక్టిఫై ఇట్. తప్పకుండా జరిగింది, దానికి విల్ మేక్ అమెండ్స్, విల్ మేక్ షూర్. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మీ కమిట్మెంట్ ఇచ్చేది ఈసారి 3వ తారీఖు తర్వాత, డిసెంబర్ తర్వాత నేను అనుకున్నది చెప్తాను మనసులో. నేను అసలు మొదలు మీరు కలుస్తానికి వస్తాము మేము అశోక్ నగర్ నుంచి అంటే నేను అనుకున్నాను ముందు, వీళ్ళు వచ్చి ఏమైనా ధర్నా చేస్తారా, గొడవ చేస్తారా, ఎందుకంటే అసలే ఎలక్షన్ సీజను, మళ్ళీ మీరు వచ్చి లొల్లి పెట్టి నా మీద గొడవ చేస్తే ఇక మా సోషల్ మీడియాలో మమ్మల్ని కుమ్మేస్తారు. కాబట్టి అట్లా చేద్దామా, లేకపోతే సపరేట్గా నేనే December 4th రోజు వచ్చి అశోక్ నగర్ వెళ్ళి కూర్చుందామా అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చి అశోక్ నగర్లో వచ్చి చేసిన మీరేమంటారు, ఓట్ల కోసం వచ్చిండు, ఎలక్షన్ కోసం వచ్చిండు అంటారు, నమ్మరు. అందుకే నేనేమనుకున్నానంటే, December 4వ తారీఖు నాడు, అంటే ఎలక్షన్ రిజల్ట్ తెల్లారి, అంటే నేను గెలుస్తాను, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. December 4th నాడు నేను అనుకున్నది ఏంటంటే, వచ్చి అశోక్ నగర్లో మీతో పాటు కూర్చొని మీకు ఒక కాంక్రీట్ అష్యూరెన్స్, ఇప్పుడు నేను ఈరోజు చెప్తున్నదే అక్కడ చెప్దాం అనుకున్నాను. కానీ ఎప్పుడైతే మీరు
మేము వచ్చి కలుస్తాము, అసలు మాకు చెప్పండి ఏం జరిగింది చెప్పండి క్లియర్గా అన్నప్పుడు అయితే ఒక అవకాశం అయితే నేను తీసుకుంటాను, చెప్పేది చెప్తాను. ఇక నమ్మడం నమ్మపోవడం మీ చేతిలో ఉంది. ఎందుకంటే అల్టిమేట్గా యు ఆర్ ద టఫెస్ట్ బంచ్ టు కన్విన్స్. ఎందుకంటే మీరందరూ యంగ్స్టర్స్, మాలాగా ముసలోళ్ళు కాదు. మీకు కావాలని వాళ్ళు తెల్లగడ్డం పెట్టుకున్నాను. యంగ్స్టర్స్కి ఎట్లుంటుందంటే మీకు కోర్స్ ఇన్బిల్ట్, ఇప్పుడు మీరే కదా నడిపింది, తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది కూడా మీరే. తెలంగాణ ఉద్యమంలో లీడ్ చేసింది స్టూడెంట్స్, లాయర్స్, జర్నలిస్టులు, యంగ్స్టర్సే లీడ్ చేసింది. న్యాచురల్గా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ రేజ్ ఒకటి ఉంటుంది. అంటే ఎనీథింగ్ స్టాటస్ కో, యంగ్స్టర్స్ టిపికలీ ఆర్ రెబెలియస్. ఐ హ్యావ్ 18-year-old సన్, సో ఐ నో ఇది వద్దురా అంటే అది ఎందుకు వద్దు అంటాడు. న్యాచురల్ ఒక ప్రశ్నించే తత్వం, నిలదీసే తత్వం, అడగాలి, తెలుసుకోవాలి, లేదా అసలు ఇట్లా ఎందుకు ఉండాలి స్టాటస్ కో అని ఛాలెంజ్ చేయడం, అది ఉంటుంది. సో అందుకే నేనేమనుకున్నానంటే ఇప్పుడు నేను చెప్పే కాడికి నేను చెప్తాను, కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాను. కానీ నేను మీకు ఇచ్చే మాట ఏంటంటే December 4 నాడు నేనే వచ్చి కూర్చుంటాను మీతో పాటు అశోక్ నగర్లో. ఎందుకంటే ఈరోజు వేరు, December 3 నాడు మేము గెలిచిన తర్వాత తెల్లారి వేరు. ఆ రోజు నేను కూర్చుంటే ఓకే గవర్నమెంట్ నెక్స్ట్ 5 years వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు చెప్పేది నిలబెట్టుకోవాల్సి వస్తుంది, అప్పుడు బాధ్యతతో చెప్పినట్టు అవుతుంది. ఇప్పుడు చెప్తే ఆశతో ఓట్ల కోసం చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి నేను అనుకున్నది అది. బట్ ఐ ప్రామిస్ యూ, వాట్ ఎవర్ మిస్టేక్స్ హ్యావ్ హ్యాపెండ్, ఏవైతే తప్పులు జరిగినాయో వాటిని సరిదిద్దుకుంటాం, నిబద్ధతతో చిత్తశుద్ధితో పనిచేస్తాం. Please subscribe .news.